ఆంధ్రగళం న్యూస్కి స్వాగతం. విజయవాడ పట్టణంలోని కుమార కాలనీకి చెందిన ఒక 19 ఏళ్ల యువకుడికి తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్న క్రమంలో పట్టణంలోని బీఆర్టీఎస్ రోడ్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గత నెల 18న హాస్పిటల్లో చేరడం జరిగింది. అయితే డాక్టర్లు 2 సార్లు సర్జరీ చేసినప్పటికీ నిన్న ఆ యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు శ్యామప్రసాద్ సార్. నేను వాళ్ళ బ్రదర్ని, మా పిన్నళ్ళ అబ్బాయి. అయితే మా ఓడికి 18వ తారీఖు కడుపులో నొప్పి వస్తుందంటే ఆ రోజు రాత్రి వానపడి రోడ్లు మునిగిపోయినా సరే ఆటోలో తీసుకొని వచ్చాం సార్. తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేసి ఇంకా 2వ రోజు ఎమ్మటిని మార్నింగే ఇక్కడే ఉన్నాం. ఆ రోజంతా మార్నింగ్ అంటారు ఇది బాగా సీరియస్ అయిన కేసు, ఆపరేషన్ చేయాలంటే మేము ఆరోగ్యశ్రీ అది ఉంది మేము పెట్టుకుంటాం అన్నాం. ఇక్కడ ఆరోగ్యశ్రీ అయితే ఎలిజిబుల్ లేదు. ఇక్కడ ఆరోగ్యశ్రీ మీద అయితే కేసులు ఏం చేయట్లేదు. ఇదైతే బాగా ఎమర్జెన్సీ కేసు త్వరగా చేయాలంటే నేనే కట్టా సార్ అమౌంట్ 1 lakh దాకా. 1 lakh దాకా అమౌంట్ నేనే పే చేస్తే 18వ తారీఖు జాయిన్ చేస్తే 19వ తారీఖు ఆదివారం మార్నింగ్ ఆపరేషన్ జరిగింది. అంతా బాగానే ఉంది. 4 రోజులు మాతో పాటు తిరిగాడు, బాగానే ఉంది, అంతా అయ్యింది. హాస్పిటల్లోనే మాతో పాటు ఉన్నాడు, మాట్లాడాడు. హాస్పిటల్లోనే మాతో పాటు అంతా మాట్లాడాడు. డాక్టర్లు కూడా వచ్చి అన్నారు ఏం లేదు ఇంకో వారంలో డిశ్చార్జ్ చేస్తాం, బాగానే ఉంది, పర్లేదు అన్నారు. అయితే 5వ రోజు ఏం జరిగిందంటే 5వ రోజు మళ్ళీ సర్జరీ అని తీసుకొని వెళ్ళారంట సార్. ఆ విషయం వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ మేము కూడా ఒక 3 డేస్ హాస్పిటల్ చుట్టూనే ఉన్నాం. మా పనులు కూడా మానుకొని హాస్పిటల్ చుట్టూ ఉంటే వీళ్ళు ఏం చేశారు, సర్జరీ అది ఫెయిల్ అయిందని మాకు తెలియదు. ఫస్ట్ సర్జరీ, సెకండ్ సర్జరీ తీసుకెళ్ళి స్ట్రెచర్స్ ఉంటాయి కదా వాడికి అవి తీశారు, ఓపెన్ చేశారు. మాకు ఇంటిమేట్ చేయాలిగా. వాళ్ళ ఫాదరు దగ్గరే ఉన్నాడు, మదరు దగ్గరే ఉన్నారు, నేను దగ్గరే ఉన్నా. మాకు ఒక ఇంటిమేషన్ లేకుండా తీసుకెళ్ళారు సార్. అది అయితే డౌట్ సార్. మాకు ఎందుకు చెప్పలేదు. మాకు ఫెయిల్ అయింది, సరే పోనీ ఫెయిల్ అయింది మీకు తెలియదు మాకు తెలియదు. మీ తప్పేది అయిపోయింది, మాది అయిపోయింది, మేము చేసుకుంటాం. మీరు మాకు ఇంటిమేట్ చేయకుండా మీరు ఎందుకు తీసుకెళ్లారు? వాడికి ఓపెన్ చేశారంట మార్నింగ్ 10కి. కుట్లు అయితే వేశారు, 15 కుట్లు వేశారు. అవన్నీ ఓపెన్ చేసి ఓపెన్గా వదిలేశారు సార్. ఆపరేషన్ అయితే ఎప్పుడు మహా అయితే 30 minutes 15 minutesలో అయిపోవాల్సిన ఆపరేషన్ అయ్యింది, సక్సెస్ అవ్వలేదు. తీసుకొని వెళ్ళారు, మాకు ఇంటిమేట్ చేయలేదు. కొన్ని తర్వాత మేము గట్టిగా అడిగితే కానీ చెప్పలేదు. చేసినా సరే మీరు తీసుకెళ్లిన వాళ్ళు ఎందుకు ఓపెన్ చేసి బాడీని వదిలేశారు అన్న అవ్వచ్చు. కాలు చేతి కలుపుతున్నాడు. వాళ్ళ అమ్మని పంపించానంటే వాళ్ళ అమ్మ వెళ్ళాడు, వాళ్ళ నాన్న వెళ్ళారు. గణేష్ అంటే పలికాడు. తలకాయ అసలు పూర్తిగా వదలలేదు. మాకు పలికిన తర్వాత అసలు ఏంటో కానీ అంటే పలికిన తర్వాత వాళ్ళ నాన్న కూడా పళ్ళు పెట్టి చూశాడు. వాళ్ళ 18వ తారీఖున జాయిన్ చేశారు. మా 19వ తారీఖున ఆపరేషన్ చేశారు. ఎమ్మటే చేశారు ఆపరేషన్. 10 రోజుల తర్వాత మళ్ళీ సక్సెస్ అవ్వలేదు ఆపరేషన్ చెప్పి ఆపరేషన్ చేయాలంటే మాకు టెన్షన్ బాడీ సహకరించలేదు. బ్లడ్ కూడా తెచ్చాము బయట నుంచి. మళ్ళీ నేను మత్తు తిరిగింది మళ్ళీ ఎయిర్టెల్ అంటే తర్వాత మళ్ళీ మత్తు ఇచ్చారు. మత్తు ఇచ్చిన కూర్చోండి అక్కడ. ఎవరున్నారు ఈ పెద్దోడు పెట్టుకోదా? మీరు మాత్రం ఎక్కడ అక్కడ